హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హో జనగణమన. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చలేదా కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ ఛానల్ని మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా యొక్క విన్నపము. ఇక కంటెంట్లోకి వెళ్తే, సమాజం, ప్రజాస్వామ్యం, రాజకీయం మూడు కలగలిపిన భారతదేశం. చరిత్రలో మనుషులు సమాజాలు ఏర్పాటు చేసుకొని తమ అభివృద్ధి కోసం వాటిని నిలబెట్టుకోవడానికి అనేక పద్ధతులు ఎంచుకుంటూ వాటికి అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ రాచరికాలను స్వస్తి చెప్పి నియంతృత్వ పోకడలను దాటుకుంటూ ప్రజాస్వామ్యానికి వచ్చారు. ఇంకా నియంతృత్వ రాచరిక వాసనలు ఉన్నప్పటికీ నేడు అధిక సమాజాలు ప్రజాస్వామ్యాన్ని ఆమోదించాయి. ప్రజాస్వామ్య విరుద్ధ ప్రభుత్వాలు కూడా ఏదో ఒక రూపంలో ప్రజల మద్దతు కొంతమేరకు పొంది ఉన్నాయి. అంటే ప్రజలు వారి మద్దతు కోసం ప్రభుత్వాలకు అవసరమని తేలిపోయింది. కానీ ప్రజల మద్దతు పొందిన ప్రభుత్వాలు అన్నీ ప్రజల బాగు కోసం, భవిష్యత్తు సమాజ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాయా, కృషి చేస్తున్నాయా? ఈ ప్రశ్నలకు వెంటనే లేదు అనే సమాధానం కూడా దొరుకుతుంది. కారణం ఏమిటో మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇదే విచిత్ర పరిస్థితి. ఇందులో మార్మికం ఏమీ లేదు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పటికీ వారి అవగాహన స్థాయిలు, సంస్కృతులు వేర్వేరుగా ఉన్నాయి. అందువలన వారి ఆలోచనలు, భావోద్వేగాలు, అవసరాలు కూడా వేరుగా ఉండడం వలన వారి ఆలోచనలు, కారణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం కోసం వెతకడమే అసలు సమస్య. ప్రజల భాగస్వామ్యంతో వారి అవగాహన స్థాయిలు పెంచుకోవడం ద్వారా నెమ్మదిగా పరిష్కరించుకోవాల్సిన అంశాలను భయం ద్వారానో లేదా వారి భాగస్వామ్యం లేకుండానో వేగంగా పరిష్కరించాలి అనే తాపత్రయం నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అసంతృప్తికి కారణం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవ సమాజానికి జరిగిన నష్టం చూశాక ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మేధావులు, రాజకీయ నాయకులు చేసిన కృషి వలన సరళీకృత ఆర్థిక రాజకీయ విధానాలు
ప్రజామోదం పొందాయి. ప్రజాస్వామ్య విధానాలను కూడా ఆ సమయంలోనే వికసించాయి. కానీ అవి ప్రజల అవగాహనకి దూరంగా జరిగాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించే ఎంఎన్ రాయ్ భావోద్వేగాల ప్రధానంగా సాగే తాత్కాలిక సామాజిక రాజకీయ ఉద్యమాల స్థానంలో ఆలోచన ప్రధానంగా నిరంతరం సాగే ఉద్యమాల ఆవశ్యకతను వివరించారు. ప్రకృతి, మానవ సమాజం, చరిత్ర, అందులో వైవిధ్యం, రాజకీయాలపైన ప్రజల అవగాహన కొరపడితే మానవ సమాజంలో విద్వేషాలు పెరిగితే భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వస్తే జరిగే నష్టం ఎవరికి ఊహకి అందదు అని తన ముఖ్య ఉద్దేశం. గత 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా విద్వేష పరిస్థితులు అనేక సమాజాల మధ్య పెరిగాయి. ఎంఎన్ రాయ్ భయాలకు లేదా ఊహలకు నేటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ మధ్య నేడు జరుగుతున్న యుద్ధాలు భిన్న సమాజాల మధ్య ఉన్న విద్వేషాలకి ప్రతీక. కొన్ని ఆర్థిక రాజకీయ కారణాలు వాటిని ప్రోత్సహిస్తూ ఉన్న అవి ప్రధాన కారణాలు కావు. మనిషికి ప్రాధాన్యం ఉన్న సమాజాలు ఏర్పడనంత కాలం మనుషుల మధ్య ఏవో రూపంలో ద్వేషాలు రగులుతూనే ఉంటాయి. వాటిని రగిలించే కొత్త కారణాలు కూడా పుట్టుకు వస్తూనే ఉంటాయి. అవి మతం పేరుతోనో, జాతి పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, కులం పేరుతోనో. మన లాంటి దేశంలో అయితే కులం, భాష పేరుతో కూడా కారణాలు పుట్టుకు వస్తాయి. నేటి హమాస్ ఉదాహరణకు తీసుకుంటే అక్కడి సాధారణ పాలస్తీనియులకి హమాస్ కార్య దేశ కలాపాలకు సంబంధం లేకపోయినా వారు ఆ సమిష్టి భావనల వలన బాధపడుతున్నారు. ఇజ్రాయెల్ సమిష్టి భావాల ఉనికికి సంబంధించి ఉన్న భయాల వలన అక్కడి పౌరులు కూడా భావోద్వేగాలతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో వారు సహేతుకంగా ఆలోచించే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి కనీసం వాటికి దూరంగా ఉన్న మేధావులు, రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరించే పరిస్థితులు నేడు లేవు. కారణం మనుషుల ప్రయోజనాల స్థానంలో సంకుచిత భావాలతో ఉన్న నేటి సమాజాలు, వాటి ఆధారంగా జరుగుతున్న రాజకీయాలు, ఇటువంటి యుద్ధాలు మరో 2-3 దేశాలకు పాకితే అక్కడి అమాయక ప్రజల వలె ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది అమాయక ప్రజలు బలి కావాల్సి ఉంటుంది. వ్యక్తి కంటే సమిష్టి గొప్పది అనే భావం మనం మన అనుభవం ద్వారా సృజించుకున్నదే.
కానీ అది సహేతుకం కాదు. వ్యక్తి యొక్క శక్తి కంటే వ్యక్తుల సమూహం యొక్క శక్తి ఎక్కువ కాబట్టే మనం సమాజాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాము. అంతవరకు కరెక్ట్. కానీ మనం ఏర్పాటు చేసుకున్న సమాజాలు మనుషుల కోసమే అని మరవరాదు. సామాజిక నియమాలు లేదా వాటి ఆధారంగా మనం చేసే రాజకీయాలు మనిషి శక్తి సామర్థ్యాలు పెంచేవిగా ఉండాలి, కానీ తగ్గించే విధంగా ఉంటే అవి సమాజ ఏర్పాటు మూల సిద్ధాంతానికి వ్యతిరేకం. కాబట్టి అటువంటి సమాజం మనిషికి అవసరం లేదు. ఇక్కడ సహజంగా వచ్చే సందేహం ఏమిటంటే మనుషులందరూ ఒకే శక్తి సామర్థ్యాలతో అవగాహనతో లేనప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నియమాలు ఎలా సాధ్యమవుతాయి? నిజమే. అందుకే శాస్త్రీయ పద్ధతుల్లో సత్య నిర్ధారణ ద్వారా సమాజాల కొనసాగింపుకు అవసరం అయిన మేరకు నిర్ణయాలు చేసుకోవాలి. తోటి మనుషులకు హాని కలిగించని నియమాలు పెట్టుకోవాలి. అంతకంటే ముఖ్యంగా ఆధునిక విజ్ఞానం ఆధారంగా వాటికి మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉండాలి. ప్రకృతి నియమాల ఆధారంగా ఏర్పడిన మనిషి యొక్క జీవన నిర్మాణంలోనే సంఘ జీవనానికి కావలసిన లక్షణాలు ఉన్నాయి. అందుకోసం మనం అపోహలతో మనిషి స్వేచ్ఛని హరించే కఠిన నిర్ణయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. తోటి మనుషుల్ని అనుమానంతో ద్వేషంతో చూడవలసిన పని లేదు. అటువంటి ప్రయత్నాలు గత చరిత్రలో మనిషి యొక్క జ్ఞాన పరిమితుల వలన జరగగా మత ప్రభావంతో జటిలం అయ్యాయి. అయినప్పటికీ మనిషి తన జీవ లక్షణాలు అయిన స్వేచ్ఛ, పిపాస, జ్ఞాన తృష్ణలకు పదును పెంచుకుంటూ అనేక నిర్బంధాలను ప్రాణ నష్టాలను దాటుకొని నేటి వరకు ప్రయాణం సాగించాడు. నాటి పరిస్థితుల్లో లేని సాంకేతిక పరిజ్ఞానం నేడు ఉంది. నేడు సంకుచిత భావాలతో అహేతుక నిర్ణయాలతో ద్వేషం వెదజల్లే అది మానవ ఉనికికే ప్రమాదమవుతుంది. ఇది అతిశయోక్తి కాదు. మన చరిత్రని మనిషి యొక్క మంచి భవిష్యత్తు కోసం తెలుసుకోవాలి, కానీ ప్రతీకారం కోసం కాదు. పొరపాట్లు సరిదిద్దుకోవడానికి చరిత్ర ఉపయోగపడాలి, కానీ వాటిని పునరావృతం చేయడం కోసం కాదు. ఈ ప్రకృతిలో ఒకసారి జరిగిన ఘటన మరోసారి జరిగే అవకాశం లేదు. చరిత్రని పునరావృతం చేయాలి అనుకోవడం సాధ్యం కాదు. అది మన భ్రమ. భవిష్యత్తు మన గతం కంటే మెరుగ్గా కానీ అధ్వానంగా కానీ ఉండవచ్చు. మనకు ఏది కావాలో నిర్ణయం తీసుకోవాల్సింది మనం. కాబట్టి మనం మానవ వికాసానికి ఉపయోగపడిన స్వేచ్ఛ, జ్ఞానం, ప్రేమ అనే విలువలకి
ప్రాధాన్యత ఇస్తూ భయం, ద్వేషం అనే లక్షణాలని సహేతుక పరిశీలనలో అదుపులో పెట్టుకుంటూ శాస్త్రీయ దృక్పథంలో సత్య నిర్ధారణలు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఒక మంచి స్వేచ్ఛ సమాజాన్ని అందించవలసిన బాధ్యత ఉంది. అదే సాధ్యమైనంత మేర సమాజానికి దారితీస్తుంది. ప్రజలు మానవత దృక్పథంతో ఆలోచనలతో సమాజ నిర్మాణం కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్వైప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ ఒక్క లైక్ ద్వారా మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క విధానం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందువల్ల దీన్ని లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మంది ద్వారా ఇంకో 100 మందికి షేర్ చేయండి. దీని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఇది వైరల్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది కేవలం మన యొక్క సంకల్పం, సమాజ సేవ కోసం చేసే ప్రయత్నం మాత్రమే. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి ఈ లింకుని సబ్స్క్రైబ్ చేసుకోమని పంపించండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, శ్రీనివాస్.